ఇప్పుడు ఫ్యూచర్ స్టేట్ అంటూ ముందుకు వస్తున్నాడు ట్యాగ్ లైన్ తెలంగాణ ట్యాగ్ లైన్ ఫ్యూచర్ స్టేట్ అని అంటున్నాడు. దీనికోసం ఇప్పుడు ఫారెన్కి వెళ్ళాడు. అక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి దాదాపుగా 330 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే ఏంటి ఇప్పుడు నిజంగానే తెలంగాణ ట్యాగ్ లైన్ ఫ్యూచర్ స్టేట్ అవబోతుందంటారా? ఒకటి ఇప్పుడు ఉన్న సమస్యలను పరిష్కరించండి మహానుప్రభు అంటే మేము ఈ సమస్యలను పట్టించుకోం, కానీ వేరే కొత్త వాటి గురించి మేము ఏమంటారు కదా, మన తెలంగాణ సామెతలు అది ఉంది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతా అన్నదంట. అరే ఉట్టికి ఎగురు కదా, ఫస్ట్ నువ్వు ఉట్టి మీద ఉన్న సమస్యలను పరిష్కారం చేయి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకపోయిన సమస్యలను పరిష్కారం చేయి కదా. ఈరోజు రేషన్ కార్డులు ఇస్తలేవు. 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి, ఆరోగ్యశ్రీ కార్డులకి, హెల్త్ కార్డులకి శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎం కమిటీ సభ్యులు అందరూ అయ్యారు. అవన్నీ ఇస్తామని నిన్ననే ప్రకటించారు ఆగస్టు 8వ తారీఖు. ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని మీరు ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి ఒకసారి. అందులో అన్ని అమలు జరుగుతున్నాయా? గృహజ్యోతి అమలు జరుగుతుందా? గృహలక్ష్మి అమలు చేస్తున్నారా? ఈరోజు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తారన్న మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, 6 గ్యారంటీలు వస్తున్నాయా? ప్రతి మహిళకు 2500 రూపాయలు మేము నెలకు అకౌంట్లో వేస్తామని చెప్పారు కదా, వస్తున్నాయా? 200 యూనిట్లు తక్కువ కాలితే మీరు ఫ్రీ 0 బిల్ ఇస్తామన్నారు, ఇస్తురా? 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, ఇస్తురా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇస్తురా? నెలకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఇస్తురా? చెప్పండి ఏమి ఇస్తారు మీరు? ఇల్లు కట్టుకుంటా అంటే మీరు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రతి నిరుపేద కుటుంబానికి, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఒకవేళ 5 లక్షలు కాదు, నిరుపేద కుటుంబాలకు ఒకవేళ మొత్తానికి అసలు జాగా కూడా లేకపోతే మేమే జాగా ఇస్తాం, మేమే కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పారు ప్రజాపాలన దరఖాస్తులు. ఏడన్నా అమలు అవుతుందా? అది ఇప్పటిదాకా అమలు కాలేదు కదా. మరి ఇవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత ఏమంది? ఇవి పట్టించుకోకుండా మేము వేరే ఏదో చేస్తాము, మేము అటు పోతాం, మేము ఇటు పోతాం అంటే అది అది 4th సిటీ. హైదరాబాద్లో 4th సిటీ అని స్టార్ట్ చేయబోతున్నారు. దాన్ని ఖచ్చితంగా న్యూయార్క్ సిటీ లాగా మార్చబోతున్నామని ఆయన అయితే చెప్తున్నాడు. దానికోసం కొంతమంది భూములను కూడా స్వీకరించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో ట్యాగ్ లైన్ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ స్టేట్, 4th సిటీ అనేది ఇంకొకటి రాబోతుంది. నగరాలను అభివృద్ధి చేయడం, పట్టణాలను అభివృద్ధి చేయడం ఎవడు కాదనడు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం ఎవరు కాదనరు. రావాల్సిందే, రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిందే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో తీసుకొచ్చిండు. హైటెక్ సిటీ లాంటి సంస్థలను తీసుకొచ్చి హైదరాబాద్ను మహానగరంగా అభివృద్ధి చేసిండు, ఎవరు కాదన్నారు. అది కానీ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యలు, ఇంతకంటే చాలా సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా. రైతులు ఆత్మహత్యలను ఆపమని చెప్పినాం, చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఆపమని చెప్పినాం, విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆపాలని చెప్పినాం. ఏమైనా జరుగుతుందా? జరుగుతలేదు కదా. మీరు ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు కదా. 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. మీరు ఊర్లో గ్రామీణ ప్రాంతాలకు పోయి బ్యాంకులలో రైతులు నిలబడతారు, వాళ్ళ ముందర మీ కెమెరామెన్ మీరు పోయి ఒకసారి ఎవరి ముందర మైక్ పెట్టారు, ఎంత సుదీర్ఘంగా చెప్తారు తెలుసా వాళ్ళకి ఎట్లెట్లా అన్యాయం జరిగింది. 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించారు కదా రీసెంట్ గా. అదే మేడం నేను చెప్తున్నా, ప్రకటించారు కానీ అమలు జరగడం లేదు గ్రౌండ్ లెవెల్లో. మీరు పోయి వాళ్ళ ముందర ఇట్లా మైక్ పెట్టండి, ఏం చెప్తారో చూడండి ఒకసారి. ఎన్నో కథనాలు వచ్చినాయి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి, కరీంనగర్, వరంగల్ జిల్లాకు సంబంధించి. రైతులకు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు చెప్పినది ఏది కూడా జరుగుతలేదు. 1,00,000 అన్నారు, 1,50,000 అన్నారు, 2 లక్షలు అన్నారు, 3 దశల్లో అన్నారు, ఏదేదో చెప్పారు. కానీ గ్రామీణ ప్రాంతాలకు పోయి నిజంగా గ్రౌండ్ రియాలిటీ చూస్తే మీకు తెలుస్తుంది, జరగటం లేదు. వాస్తవం ఇది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇప్పటివరకు నెరవేర్చడం లేదు. నెరవేర్చాలని కోరుకుంటున్నాం మేము. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.